నమ్మిన ప్రేమికుడితోటి బతుకుదామనుకుంది. కానీ కన్న తండ్రే కాలయముడయ్యాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమెను మృత్యు నోటికి అప్పగించారు. పల్నాడు జిల్లా మాచర్లో జరిగిన చౌడేశ్వరి హత్య కేసు ఇప్పుడు నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. పరువు కోసం కూతురిని చంపిన తండ్రి ఒకరైతే కొన్ని వేల రూపాయల కక్కుర్తి కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిపెట్టిన సీఏ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు మాచర్ల పోలీస్ స్టేషన్ సాక్షిగా ఏం జరిగింది? చౌడేశ్వరి మరణానికి బాధ్యులెవరు? పరువు హత్యపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రేమించడమే ఆ అమ్మాయి చేసిన నేరమా? తనకిష్టం లేని పెళ్లి వద్దనుకోవడమే పాపమా? మాచర్లకు చెందిన చౌడేశ్వరి నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పచ్చని సంసారం చూసుకోవాల్సిన కన్న తండ్రి చంద్రసీను పరువు తక్కువైందని రగిలిపాడు. కానీ ఇక్కడ విచారకరం ఏమిటంటే ఈ కిరాతకానికి ఒక పోలీస్ అధికారి వంత పాడడం. రక్షణ కోరిన ప్రేమికులకు అండగా ఉండాల్సిన మాచర్ల ఎస్ఐ వెంకటరమణ అసలు సిసలు విలన్ పాత్ర పోషించారు. తన కుమార్తెను తనకు అప్పగిస్తే భారీగా లంచం ఇస్తానన్న చంద్రసీను ఆఫర్కు సదరు సీఐ కరిగిపోయారు. చట్టాన్ని నీతిని తుంగలో తొక్కారు. బలవంతంగా చౌడేశ్వరిని ఆ కిరాతక తండ్రికి అప్పగించి ఆమె మరణ శాసనంపైన సంతకం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లో కలకలం రేపిన పరువు హత్య కీలక మలుపు తిరిగింది. ఈ పరువు హత్య వెనుక మాచర్ల సిఐ తురక వెంకటరమణ ఉన్నట్లుగా విచారణలో తేలింది. 23 ఏళ్ల చౌడేశ్వరి గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన నారాజును పెళ్లి చేసుకుంది. అయితే చౌడేశ్వరి తల్లిదండ్రులకు ఇది నచ్చలేదు. బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించిన చౌడేశ్వరి తండ్రి సొంత కుమార్తెని చంపేశాడు. కానీ తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు మొసలి కన్నీరు కార్చారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది హత్యగా భావించి కూపీ లాగడంతో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె ఆచూకీ చెబితే డబ్బులు ఇస్తానని ఆమె తండ్రి ఎరచూపాడు. కాసులకు కక్కుర్తి పడిన సి వెంకటరమణకు డీలుకు ఓకే చెప్పాడు. ఇక 2 విడతల్లో సొమ్ముని తీసుకుని చౌడేశ్వరి కోసం ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నవ దంపతులు చౌడేశ్వరి నాగరాజు నరసరావుపేటలోని ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లుగా నాగరాజు స్నేహితుడు కాజల్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు చౌడేశ్వరి నాగరాజును మాచర్ల స్టేషన్కు తీసుకెళ్లారు. తాను మేజర్నని నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా సీఐ వినలేదు. గత నెల 15న మేజర్ అయిన ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను తండ్రి చంపేశాడు. గత నెల 18వ తేదీ రాత్రి లోక నిద్రపోతున్న వేళ చౌడేశ్వరి కూడా నిద్రలోనే ఉంది. కానీ కన్నతండ్రి చంద్రసీను మేనలుడు పచ్చిపాల సీనుతోటి కలిసి రాక్షసుడిలా మారాడు. దిండుతో ముఖంపైన అదిమి పట్టి ఆమె ఊపిరి ఆగిపోయే వరకు వద్దలేదు. పరుగు పోయిందని గగ్గోలు పెట్టిన ఆ తండ్రికి తన కూతురు ప్రాణం కంటే అహంకారమే గొప్పైపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్న నిందితుల పాపం పండింది. పోస్టుమార్టం రిపోర్ట్లో అది పక్కా హత్య అని తేలింది. ఈ పరువు హత్యలో తన పేరు బయటపడకుండా ఉండేందుకు సి వెంకటరమణ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి పోస్టుమార్టం రిపోర్ట్ను కూడా తారుమారు చేయాలని చూశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాలని పన్నాగం పన్నాడు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్లో ఆత్మహత్య ఆనవాలు లేవని వైద్యులు తేల్చడంతో సి బండారం బయటపడింది. చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారంటూ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చౌడేశ్వరి హత్య కేసు కేవలం ఒక పరువు హత్య మాత్రమే కాదు, ఇది వ్యవస్థలోని అవినీతికి నిదర్శనం. డబ్బు కోసం ఒక మహిళను మృత్యువుకు అప్పగించిన కాకిల తీరుపైన సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే పోలీస్ స్టేషన్లు న్యాయం చేసే స్థలాలు కావు, ప్రాణాలు తీసే అడ్డాలుగా మారుతాయి.